శివ పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని కొన్ని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శివ అనే పదంలోని సి అంటే శాశ్వతమైనటువంటి ఆనందం. అలాగే మగవారి యొక్క శక్తి అని అర్థం. వా అంటే మహిళల శక్తి అని అర్థం. శివుణ్ణి లింగ రూపంలో పూజించటం వలన ఆ వ్యక్తి తన జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగుతాయని వేదాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు. శివుడు భక్తుల యొక్క కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తాడు అని, అదేవిధంగా భక్తులను చాలా త్వరగా అనుగ్రహిస్తాడు అని ప్రతీతి. అయితే సోమవారం శివునికి పూజ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించటం అవసరం. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ప్రీతి. 3 ఆకులతో ఉన్న బిల్వపత్రాన్ని సమర్పించటం వల్ల మన గత 3 జన్మలలో ఉన్న పుణ్యాలు పెరుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అలాగే బిల్వపత్రం త్రిశూలానికి సంకేతంగా, అందుకే బిల్వపత్రాన్ని చెట్టు నుంచి వేరు చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. సోమవారం, అలాగే అమావాస్య రోజు, మకర సంక్రాంతి రోజు, పౌర్ణమి రోజు, అష్టమి, నవమి రోజులలో కూడా బిల్వపత్రాన్ని చెట్టు నుంచి వేరు చేయకూడదు. అలాగే ముక్కులేనటువంటి బిల్వపత్రాలను తెంచటం అంత మంచిది కాదు. బిల్వపత్రాన్ని తెంపిన తర్వాత నీటితో శుభ్రం చేసి శివునికి సమర్పించాలి. అలాగే శివునికి పసుపు కుంకుమ గాని పెట్టకూడదు. ఆయనకి పసుపు కుంకాలకు బదులుగా గంధం సమర్పించటం మంచిది. నిత్యం జ్ఞానంలో ఉండే శివుడికి పసుపు కుంకుమ అనేవి వేడి కలిగించే గుణం ఉండటం వలన వాటికి బదులుగా గంధం సమర్పించటం మంచిది. అదేవిధంగా శివుడికి సమర్పించే పండ్లలో ఎటువంటి నియమాలు లేవు. ఏ పండునైనా సరే పరమేశ్వరుడికి సమర్పించవచ్చు. అయితే వెలగపండు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన పండు. శివునికి సమర్పించే పూలలో సంపంగి పూలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో శివలింగం పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయటం తప్పనిసరి. ఆ నీటిలో కొబ్బరి నీళ్లు ఏమాత్రం ఉండకుండా చూసుకోవాలి. శివునిపై ఎట్టి పరిస్థితులలోనూ కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివునికి పూజ చేయటానికి ముందు వినాయకుడికి పూజ చేయటం మంచిది. ఇలా చేయటం చాలా మంచిది అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంటే శివునికి సమర్పించే పూలు గాని, పండ్లు కాని, నైవేద్యం కాని, మరేదైనా కాని ముందుగా వినాయకుడికి సమర్పించటం మంచిది. శివునికి సమర్పించేటప్పుడు అందులో తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. శివునికి పూజ చేయటానికి ముందు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేయటం మొదలు పెట్టాలి. అలాగే సూర్యోదయ సమయంలో పూజ చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు అందుతాయి. శివునికి పూజ చేసే సమయంలో పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయ మంత్రాన్ని తలుచుకోవటం తప్పనిసరి. ఇలా పరమేశ్వరుని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో కనుక ఆ సదాశివుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహాన్ని అత్యంత తేలికగా, తొందరగా పొందగలుగుతారు.